డైరెక్టర్ ప్రశాంత్ నీల్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కే సినిమా కోసం యావత్ సినీ ప్రపంచం ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తోంది. ఆల్రెడీ వీరి కాంబోలో వచ్చే సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. కాకపోతే వార్ 2 షూటింగ్లో ఎన్టీఆర్ ఫుల్ బిజీగా ఉన్నాడు. కానీ వార్ 2 సినిమా షూటింగ్ పూర్తి కాకుండానే జనవరి చివరి వారంలో డ్రాగన్ షూటింగ్లో ఎన్టీఆర్ పాల్గొననున్నట్టు సమాచారం. మరోవైపు డ్రాగన్ ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ను కర్ణాటకలోని మంగళూరులో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. దాదాపు 2 వారాల పాటు అక్కడ షూటింగ్ ఉండనున్నట్టు సమాచారం. అయితే ఆ 2 వారాల షూటింగ్ తర్వాత ఇతర దేశాల్లో సెకండ్ షెడ్యూల్ షూటింగ్ చేయాలని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ప్లాన్ సెట్ చేసుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఎలాగైనా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కాంబోలో రానున్న డ్రాగన్ మూవీని వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారట మూవీ మేకర్స్. అయితే ఈ విషయంపై ఎన్టీఆర్ వీరాభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రతి సంక్రాంతికి పెద్ద పెద్ద సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. ఈ కారణం వల్ల బాక్సాఫీసు వద్ద డ్రాగన్ సినిమాకు ఓపెనింగ్ కలెక్షన్స్ తగ్గే అవకాశం ఉంటుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. నిజానికి పండుగ సీజన్లో సినిమాలను విడుదల చేయటం అనేది టాలీవుడ్లో ఎక్కువగా కనిపిస్తుంటోంది. అయితే అన్ని పెద్ద సినిమాలు పండుగ సందర్భంగా ఒకేసారి రిలీజ్ అవ్వటం వల్ల కలెక్షన్లలో తేడాలు వస్తాయి. అయితే ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చే డ్రాగన్ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయవద్దని కోరుకుంటున్నారు. డ్రాగన్ సినిమా ఎంత బాగున్నా లాంగ్ రన్లోనూ ఆశించిన స్థాయిలో వసూళ్లు సొంతం చేసుకోలేకపోవచ్చని మరికొందరు వాదిస్తున్నారు. ఇంకోవైపు ఒకవేళ డ్రాగన్ సినిమాకు నెగిటివ్ టాక్ వస్తే మినిమం వసూళ్లు కూడా దక్కే అవకాశం ఉండదంటూ అభిప్రాయపడుతున్నారు. ఇంకొందరైతే ఎన్టీఆర్ నటించనున్న డ్రాగన్ సినిమాపై హెవీ ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నారు. ఎన్టీఆర్ వీరాభిమానులు కూడా సోషల్ మీడియాలో అదే రేంజ్లో కామెంట్స్ చేస్తున్నారు. డోంట్ ఫర్గెట్ డ్రాగన్ టార్గెట్ 1000 కోట్లు అంటున్నారు. ఈసారి ఎలాగైనా ఎన్టీఆర్ అన్న 1000 కోట్ల క్లబ్లో చేరడం పక్కా అంటున్నారు.